తెలుగు భాషా సాహిత్యాలపై ప్రజలలో మక్కువ కలిగించడానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో కృషి చేస్తున్నారు. మాతృభాషపై మమకారం ప్రోది చేసే అటువంటి ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అదొక జానపద కళారూపం, జనుల గుండెను ఆవిష్కరించే కథారూపం. చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు వాడుక భాషలోని ప్రతి అక్షరాన్ని పాటగా మార్చిన పల్లె పదం. 5గురు కళాకారులతో దేశీయ వాయిద్యాలైన డప్పు తాళాలతో నాట్యం, నృత్యం, గానం ఒకటిగా కలిసిపోయి ఆసువుగా పదాలు, పాటలు జాలువారే కళారూపమే ఒగ్గు కథ. ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో సజీవంగా నిలుచున్నదే ఈ జానపద రూపం. ఈ కళారూపాన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సైతం కథం తొక్కించిన కళాకారుడే మిద్దె రాములు. పల్లె పదాలకు దేశ విదేశాలలో సైతం విశేష ఖ్యాతిని ఆర్జించిపెట్టిన జానపద బ్రహ్మే మిద్దె రాములు. రేణుక ఎల్లమ్మ గోలుతుంటే వద్దులు గోలుతున్నాయి, మద్దులు గోలుతున్నాయి, మద్దుల వీణ పక్షులు మరి గోలుతున్నది, కాకి శోకం పెడుతున్నది, పిట్ట శోకం పెడుతున్నది, వలవాల వలవాల ఎల్లమ్మ వల తేరుకుంటాం అడి పట్టుకొని ఎట్లా పోతున్నదయ్యా లోకులాలో. ఇట్లా రేణుక ఎల్లమ్మ కథ, నల్లబోషమ్మ కథ, మల్లన్న కథలు, బీరయ్య కథలు, ఇందులోపల రామాయణం కానీ, భారతం కానీ, అనసూయ కానీ, దమయంతి కానీ, సావిత్రి కానీ, హరిశ్చంద్ర కానీ, కృష్ణార్జున యుద్ధము కానీ, ఇటువంటి కథలు కూడా ఈ ఒగ్గు కథ లోపల మేము చెప్పుకుంటూ పోతున్నాము. మిద్దె రాములు సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట. చిన్నతనం నుంచి పనిని ప్రేమించాడు. పనులు చేసుకుంటూ పాడే పల్లెజనుల పాటలను ఎంతో ఇష్టంతో నేర్చుకున్నాడు. అక్షరాలు నేర్వకపోయినా జానపద బాణీలను అలవోకగా పాడడం అలవర్చుకున్నాడు. రాములు ఒగ్గు కథను వింటూ దానిపై క్రమంగా అభిమానం పెంచుకున్నాడు. దీపపు వెలుగులో కాలికి తుమ్మకాయలు కట్టుకొని తన నీడలోనే కదలికల్ని గమనిస్తూ కళాయజ్ఞం సాగించాడు. ఒగ్గు కథకు తనదంటూ ఓ వినూత్న ఒరవడిని అందించాడు. సత్యవర్మ మహారాజు భార్య సత్యావతి సంతానము లేక కలకల కలకల కన్నీరు తీసుకుంటా అమ్మా అమ్మా అని పలికే పలుకు లోపల ఎంతటి కమ్మదనము ఉంది, పిలువను మదిపుల కించను ప్రేమను వర్షించింది, ఆయాసములో ఆనందములో పలికే తొలి పలుకు. ఆ కన్న తల్లికి ఆ అమ్మ అని పిలిస్తేనే ఆ తల్లికి ఎంతో ఆనందం కలుగుద్దట. మిద్దె రాములు క్రమంగా కొత్త కొత్త బాణీలు సొంతంగా అల్లాడు. ప్రజల నోళల్లోని పదాలనే తెచ్చి పాటల్లో అందంగా అమర్చాడు. కథకు అనుగుణంగానే సూక్తులు, హితోక్తులు, సామెతలు, నానుడులు, కల్లబొల్లి మాటలకు శ్రావ్యమైన బాణి కల్పించాడు. పిలువను మదిపుల కించను ప్రేమను వర్షించింది. ఆసువుగా సాధారణ వచనాన్నే కవిత్వం చేసి తాళానికి అనుకూలంగా దరువులుగా, పాటలుగా మార్చాడు. ఈ ఒగ్గు కథ లోపల కొన్ని వచనాలుంటాయి. ఆ వచనాలు ఎట్లుంటాయంటే, రాజు సత్యవర్మ మహారాజు రాజ్య పరిపాలన చేస్తుంటాడు. అయితే కొడుకులు లేరు, బిడ్డలు లేరు. అప్పుడు ఎడమన ఎండి కుడిన బంగారం పోసి రాగి మంట బట్టి రాజులకు దానము, ఎండి మంట బట్టి ఎలమలకు దానం, పవిడి మంట బట్టి ప్రజలకు దానాధర్మాలు చేస్తుంటాడు. రాజు దానం చేస్తుంటే అచ్చగాడు బుచ్చగాడు వరదేచి పరిదేచి జంగాలు దాసరులు వచ్చి జోలెలు నింపుకొని రాజుకు జై జై అనుకుంటా పోతుంటారు. ఆ రాజు కొలువు లోపల ఎవరెవరు ఉంటారంటే కమ్మాన కాపులు, కమ్మ ఎలుమదొరలు, కంచెడి మిరియాలు బుక్కిన గజమీరు తురుకలు, గొల్లలు, వ్యాపారులు కలిగి కూకుంటారట. మిద్దె రాములు ఒగ్గు కథంటే పల్లె పల్లెంతా పల్లవిస్తుంది. ఆయన దోవతి, అంగీతో, కాళ్ల గజ్జలతో వేదికపైకొచ్చి రాగం అందుకుంటే దరువుతో పాటు చేతులు, నడుము తిప్పుతూ ఎల్లమ్మ కథ చెబితే చూసే జనాలు నిశ్చేష్టులవుతారు. కథల్లో అపారమైన జ్ఞాన సంపద, నేటి తరం వినని ఎంతో పద సంపద రాములు నోటి నుంచి జలపాతంలా దూకుతుంటే కాలం కూడా ఆగిపోతుంది. చెవొగ్గి ఆయన కథను వింటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలకు ఒగ్గు కథ బాణీలో ప్రచారం కల్పించిన కళాకారుడు మిద్దె రాములు. ఆయన తలపై బోనం పెట్టుకొని వివిధ భంగిమలను అభినయిస్తూ నేలపై ఉన్న రూపాయిని అందుకోవడం ఒగ్గు కథలోని ప్రత్యేక ఆకర్షణ. మాటలే పాటలు చేస్తాం, మేము పాటల్నే మాటలు చేస్తాం. ఆ ప్రకారంగా నోటికి ధారాళంగా పోతుంటుంది. ఇప్పుడు మల్లన్న దేవుడు ఉన్నాడు అనుకోండి,
చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు అగ్గిదేవుడు మల్లు ఆకార పిండమెడవ కన్ను ఎండి కన్ను కుడి కన్ను పవిడి కన్ను నొట్ట ఛత్రి కన్ను లోకమల్ల ఎలుగులు బహుమాల గల్ల రారాజు మల్లయ్య ఎందరు మహిమలు దొరికినా రారాజు మల్లయ్య మహిమల వెలుగు దొరకవో. ఒగ్గు కథ కళాకారుడిగా తనకంటూ ఓ ప్రత్యేక బాణిని ఏర్పరచుకున్న మిద్దె రాములు ఇప్పటివరకు 20,000కు పైగా ప్రదర్శనలిచ్చాడు. ఎంతో మంది ఒగ్గు కళాకారులను తయారు చేశాడు. 60 ఏళ్ల వయసులోనూ నెలకు 20కి పైగా ప్రదర్శనలిస్తున్నాడు. అనేక మంది రాజకీయ నాయకులు, కళాకారులు సైతం మిద్దె రాములు ప్రదర్శనకు అబ్బురపోయారు, పొగడ్తలతో ముంచెత్తారు. 1990 మారిషస్లో ప్రపంచ తెలుగు మహాసభలలో ఒగ్గు కథను వినిపించాడు. 1999లో తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ వారి ప్రతిభా పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. 2010లో రాష్ట్ర సాంస్కృతిక మండలి సభ్యులుగా నియమించబడ్డారు. అంతేకాదు, ఇటీవల రాజీవ్ ప్రతిభా పురస్కారం కూడా ఆయనను వరించింది. ఆ మాటలు, ఆ పాటలు, ఆ వచనాలు, ఆ శరణాలు అవి ఇప్పటికీ అవ్వా ఎక్కడల్లా ఉన్నవవ్వా నావో నావరేనుకవ్వా నావో అవ్వా అన్న పదం ఇప్పటి వాళ్ళకు తెలియదు. బువ్వ బుక్కడంత బువ్వ వేసి నావో బుద్ధితోడి సాగదోలే నావో. ఆ ఒగ్గు కథలో ఇటువంటి పదాలు ఉన్నాయి. ఈ పదాలను పోగొట్టకుండా ఇప్పుడు నేను చెప్పినది 3 ముచ్చట్లే, కొన్ని వందల పదాలు ఉన్నాయి, వెనుకటి పదాలు ఇవి. అందుకోసమే ముందు తరం వారు కూడా ఈ ఒగ్గు కథ సంపద అనేదాన్ని కాపాడుకుంటూ పెంపు చెయ్యాలని నా యొక్క కోరిక. ఓ తెలుగు కళారూపాన్ని, ఆ కళలోని తెలుగు భాషా వారసత్వాన్ని ముందు తరాలకు అందిస్తూ జీవితాన్ని ఆ కళకే అంకితం చేస్తున్న మిద్దె రాములు తెలుగువారికే గర్వకారణం, ముందు తరానికి మార్గదర్శకులు. తెలుగు